డెకరేషన్ అద్భుతంగా చేసి చింతామణి చేతుల నుంచే అవార్డు అందుకున్న మీనా. సంతోషంలో బాలు. ఇక మీనా మీద పగతో చింతామణి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాలు ఆ ఫేక్ ఇంటి ఓనర్ దగ్గర నుంచి ఇక మనోజ్కి సంబంధించిన డబ్బులు మొత్తం తీసుకొచ్చి మనోజ్కి అప్పగిస్తాడు. ఇక ఇంకొక వైపు మీనాకి దక్కాల్సిన డెకరేషన్ ఆర్డర్ని చింతామణి లాక్కుంటుంది కదా. ఇక పెళ్ళి దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు ఇక డెకరేషన్ పనులు ప్రారంభం చెయ్యండి అని చెప్పేసి ఆ పెళ్ళి వాళ్ళు చింతామణికి కాల్ చేస్తారు. అప్పుడు చింతామణి సరేనండి, డబ్బులు పంపించండి అని చెప్పేసి వాళ్ళతో అంటుంది. కాకపోతే మాట్లాడుకున్న దానికంటే చాలా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు అదేంటి, ఆ మీనా అమ్మాయి చెప్పిన దానికంటే నువ్వు త్రిబుల్ చెప్తున్నావేంటి, తను బడ్జెట్ తక్కువగానే రాసిచ్చింది, మీరేమో తనకంటే బడ్జెట్ తక్కువగా రాసిచ్చి ఇప్పుడు డబ్బులు ఎక్కువ అడుగుతున్నారేంటి అని చెప్పేసి ఆ పెళ్ళి అతను నిలదీస్తాడు. అప్పుడు చింతామణి అయ్యో లేదు సార్, ఇప్పుడు ఎండాకాలం కదా, పువ్వులు స్టాక్ అవుట్ అయ్యాయి, చాలా తక్కువగా ఉన్నాయి మార్కెట్లో అని చెప్తున్నారు, చాలా పాడైనవి కూడా ఉన్నాయి, ఇప్పుడు రేట్స్ పెంచేశారంట, అందుకే చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అతనితో అంటుంది. ఇక అప్పుడు అతను లేదు, మీరు మోసం చేయాలనే ఆ అమ్మాయికి ఇవ్వకుండా మీరు తీసుకున్నారు ఈ ఆర్డర్ అని నాకు ఇప్పుడు అర్థమయ్యింది, నేను ఆ అమ్మాయికే చెప్తాను ఈ ఆర్డర్ చేయమని అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు చింతామణి ఒక్కసారి మాకు ఇచ్చిన తర్వాత ఇంకొకరికి ఇవ్వడానికి కుదరదు, ఎవరికి ఇచ్చారో వాళ్ళే చెయ్యాలి, ముందు డబ్బులు పంపించండి అని చెప్పేసి చింతామణి అతన్ని డిమాండ్ చేస్తుంది. అప్పుడు అతను లేదు నేను పంపించను, నేను మీనా అమ్మాయిని అడిగి చెప్తాను అని చెప్పేసి చెప్పడంతో అప్పుడు చింతామణి ఇంత తక్కువ టైంలో, అసలు 2 days కూడా టైం లేదు, ఆ ఒక్కతే ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ని డెకరేట్ చేస్తుందని ఎలా అనుకుంటున్నావు, అది అయ్యే పని కాదు, కానీ ముందు డబ్బులు పంపించు, త్వరగా పనులు ప్రారంభించేస్తామని చెప్పేసి చెప్తుంది. అప్పుడు అతను ఫోన్ కాల్ కట్ చేస్తాడు. ఇక అతను ఆ మీనా అమ్మాయి అప్పటికి చెప్తూనే ఉంది, కానీ నేనే పాపం తన మాట వినకుండా ఈ రాక్షసికి ఇచ్చాను, అసలే పెళ్ళి 2 days కూడా లేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే ఇప్పుడు మన ఆర్డర్ తీసుకుంటుందా, మనం మొహం మీద కొట్టినట్టు ఇక ఈమెకే ఇచ్చేసాము, ఏమంటుందో ఏంటో, ఒకసారి ఫోన్ చేసి తెలుసుకుందాం అని చెప్పేసి మీనాకి కాల్ చేస్తారు. అప్పుడు మీనా కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఇక అప్పుడు వీళ్ళు అమ్మ మేము మీకు ఫోన్ చేసి చెప్తామన్నాం, పెళ్ళి ఆర్డర్ గురించి ఫోన్ చేశాం కదా, అదే మీరు మొత్తం మాకు ఆర్డర్కి ఇంత అవుతుందని చెప్పేసి రాసిచ్చేశారు కదా అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు మీనా చెప్పండి అని అంటే అప్పుడు వాళ్ళుండి అమ్మ సారీ అమ్మ, ఆ చింతామణిని నమ్మి మోసపోయాము, అప్పుడు రాసిచ్చిన బడ్జెట్ కంటే ఇప్పుడు చాలా ఎక్కువ అడుగుతుంది, మీరే ఎలాగైనా ఈ ఆర్డర్ని ఒప్పుకొని కంప్లీట్ చేయాలమ్మా అని అంటే అప్పుడు మీనా ఉండి అయ్యో ఇక 2 days టైం ఉంది కదండి, అంత త్వరగా నేను చెయ్యగలనా అని చెప్పేసి అనడంతో అప్పుడు అతనుండి మీరు చెయ్యగలరమ్మా, ఎలాగైనా సరే ఈ ఆర్డర్ చేయండి అమ్మా, ఇప్పుడేమో ఆమె పూల రేటు పెరిగిపోయింది, ఎండాకాలం కదా అని ఏదేదో చెప్పి బడ్జెట్ కంటే ఎక్కువే అడుగుతుంది అని చెప్పేసి చెప్పడంతో అప్పుడు మీనా అలాంటిదేం లేదండి, ఆ రోజు ఏం రేటు ఉందో ఈరోజు కూడా అదే రేటు ఉంది, సరే నేను చేస్తాను అని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఇక మీనా ఒప్పుకున్న తర్వాత వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ త్వరగా పనులు పూర్తి చెయ్యమ్మా, మా పేరు నిలబెట్టమ్మా అని చెప్పేసి చెప్తారు. అప్పుడు మీనా మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి ఇక మీరు ఉండండి, నేను పనులు స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు వాళ్ళు కాల్ కట్ చేస్తారు. మీనా ఇక బాలు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. ఏమండి చాలా తక్కువ టైం ఉంది, మీరు నాకు సహాయం చేస్తారా అని చెప్పడంతో ఇదంతా బాలు వాళ్ళు మాట్లాడుకుంటుంటే సత్యం కూడా వింటాడు. అప్పుడు
అప్పుడు సత్యం ఉండి, అదేంటమ్మా మీ ఇద్దరే కష్టపడడం ఎందుకు, నేను కూడా సహాయం చేస్తాను అని చెప్తాడు. ఇక ఇంతలో రవి శృతి వాళ్ళు కూడా, అవును మీనా, మేము కూడా సహాయం చేస్తాం, మాకు ఇప్పుడేం అంత పెద్ద పనులు లేవు, అందరం కలిసి పూర్తి చేద్దాం అని చెప్పేసి అందరూ మీనాకి సపోర్ట్ చేస్తారు. ఇక అప్పుడు మీనా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇక ఇంతలో మీనా, అలాగే శృతి నాతో పాటు మార్కెట్కి రావా, పువ్వులన్నీ తీసుకొద్దాం, ఏమండి మీరు కూడా రండి అని చెప్పేసి ఇక ముగ్గురు వెళ్ళి త్వరగా కావలసిన పూలన్నీ తీసుకుని ఇక ఫంక్షన్ హాల్కి కావలసిన పూలమాలలన్నీ సిద్ధం చేసుకొని అక్కడికి వెళ్ళి మీనా చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేస్తుంది. అసలు ఆ డెకరేషన్ చూసి అందరూ షాక్ అయిపోతారు. ఎంత బాగా చేసిందో అని చెప్పేసి అందరూ పొగుడుతూనే ఉంటారు. ఇక ఆ పెళ్ళతను మీనా రాసిచ్చిన బడ్జెట్ కంటే కొంత ఎక్కువే ఇచ్చి, అమ్మ నీ మంచితనం, నీ వినయం, నీ పనితనం ఎప్పటికైనా నిన్ను ఆ చింతామణిని దాటే స్థాయికి తీసుకెళ్తాయమ్మా, నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి, నీ పట్టుదలే నీ విజయమమ్మ అని చెప్పేసి మీనాని పొగుడుతూ ఉంటారు. ఇక ఇంతలో మీనాకి ఆర్డర్స్ ఇచ్చే ఓనర్ అక్కడికి వచ్చి ఆ డెకరేషన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. నువ్వు ఖచ్చితంగా పెద్ద స్థాయికి వెళ్తావు, నీ దగ్గర కళ ఉంది అని చెప్పేసి ఇక చెప్పి మీనాని పొగుడతాడు. ఇంతలో మీనా ఉండి, ఇదంతా నేనొక్కదాన్ని చెయ్యలేదండి, నా కుటుంబం మొత్తం నాకు తోడుంది, నా కుటుంబం సహాయం వల్లే నేను ఇదంతా ఇంత త్వరగా చేయగలిగాను అని చెప్పేసి చెప్తుంది. ఇక అప్పుడు ఇక శృతి రవి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన ఆ ఓనర్ ఉండి, అమ్మ మీనా, ఇక నుంచి మా ఫంక్షన్ హాల్కి వచ్చే ప్రతి ఆర్డర్ నీకే ఇస్తాము, ఎవ్వరూ రానవసరం లేదు ఇక్కడికి, ఏ చింతామణిని రానివ్వము అని చెప్పేసి ఇక మాటిస్తాడు మీనాకి. మీనా ఆనందానికి హద్దులే ఉండవనుకోండిక. ఇక బాలు అందరూ కంగ్రాట్స్ మీనా అని చెప్పేసి మీనాకు కంగ్రాట్స్ చెప్తారు. ఇక ఇంతలో ఆ ఓనర్, అమ్మ ఈ డెకరేషన్ చేసే వాళ్ళందరికీ రేపు ఒక సన్మాన సభ జరుగుతుంది, అక్కడికి తప్పకుండా నువ్వు కూడా రావాలి, ఎందుకంటే అందులో తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ నీదే అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు మీనా అలాగేనండి అని చెప్పేసి ఇక చాలామంది ఈ ఏరియాలో తిరిగి డెకరేషన్స్ అన్నీ చూసి ఒకరిని సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకే బహుమతి వస్తుంది, తప్పకుండా మీకే వస్తుందని నేను నమ్ముతున్నాను, మీరు రేపు తప్పకుండా రావాలి అని చెప్పేసి చెప్తాడు. ఇక ఇంకొక వైపు చింతామణి ఇక మీనా కంప్లీట్ చేసిన డెకరేషన్ని చూసి కుళ్ళుకుంటూ, ఇది నిజంగానే ఇంత పనిమంతురాలా, ఇంత బాగా చేసింది, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న నేను కూడా చేయలేనంత బాగా చేసింది, అయినా దీన్ని మొగ్గలోనే తుంచేయాలరా, దీన్ని ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పేసి తన అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అసిస్టెంట్ ఉండి, అక్క ఇందాకే ఫోన్ వచ్చింది, రేపు అదే బహుమతులు ఇచ్చే ప్రోగ్రాం ఉందంట, మిమ్మల్ని తప్పకుండా రమ్మన్నారు అని అనడంతో అప్పుడు చింతామణి, ప్రతిసారి దర్జాగా వెళ్ళేదాన్నిరా, ఈసారి ఎందుకో కొంచెం అనుమానం వేస్తోంది, అయినా తప్పదు వెళ్ళాలి కదా, సరే వెళ్దాం అని చెప్పేసి ఇక మరుసటి రోజు అవ్వగానే అక్కడికి వెళ్తారు. మీనా బాలుతో పాటు తన కుటుంబంతో పాటు అక్కడికి వస్తుంది మీనా కూడా. ఇక ఆ ప్రోగ్రాంలో మీనా డెకరేషన్నే ఫైనల్ చేస్తారు, మీనాకి ప్రైజ్ ఇస్తారు, అది కూడా చింతామణి చేతి నుంచి మీనాకి ఆ బహుమతిని ఇప్పిస్తారు. అప్పుడు చింతామణి చాలా అంటే చాలా కుళ్ళుకుంటూ మీనా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మీనానేమో ఫంక్షన్కి వచ్చిన ఫస్టే ఈమిడేనండి చింతామణి అని చెప్పేసి బాలుకి చెప్తుంది. ఇక ఆ చింతామణిని ప్రైజ్ ఇవ్వడం అనడం చింతామణికి అస్సలు నచ్చదు, కానీ తప్పక చింతామణి ప్రైజ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక మీనాకి దండేసి శాలువా కప్పి ఆ ప్రైజ్ ఇస్తుంటే చింతామణి మొహం చూడాలి, కుళ్ళుకొని చేస్తూ ఉంటుంది. మీనా కుటుంబం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక మన బాలు సంగతి అయితే చెప్పనక్కర్లేదు, నేను చెప్పాను కదా మీనా, నువ్వెప్పటికైనా ఎంతో ఎత్తుకెదిగిపోతావని, చివరికి ఈ సిటీలోకి పూలు రావాలన్నా పూలు అమ్మాలన్నా కూడా నీ పర్మిషనే ఇస్తేనే తప్ప అవి వచ్చేంత స్థాయి లేనంత ఎత్తుకెదిగిపోతావు మీనా, నువ్వు ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను,
చేస్తున్నాను, నా మీనా ఎప్పటికైనా ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పేసి సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడు ప్రభావతి, ఆపండ్రా, అదేదో ఐపీఎల్ మ్యాచ్ గెలిచినట్టుగా చేస్తున్నారు, బోడి ముష్టి ఒక డెకరేషన్ చేసి గెలిచిన దానికి అని చెప్పేసి డిస్కరేజ్ చేస్తుంది. అప్పుడు సత్యం ఉండి, ఇక నీ బుద్ధి మార్చుకోవా, ఇంట్లో పడి తేరగా తింటూ కష్టపడే వాళ్ళని ఇలా అవమానించడం తప్ప నీకేది చేతనవుతుంది, ఇక నుంచి నోరు మూసుకొని ఒక మూలనో పడుండు అని చెప్పేసి ఇక సత్యం సీరియస్ అవుతాడు. అప్పుడు ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. ఇక ఇంకొక వైపు చింతామణి మీనా మీద అటాక్ చేయించడానికి రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది. మీనాని చంపడానికి కూడా వెనకాడొద్దని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. మరి బాలు మీనాని ఆ చింతామణి నుంచి కాపాడుకోనున్నాడా, అసలు ఏం చేయబోతుంది చింతామణి అనేది టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.